నమస్తే. మనం కులగణన, జనగణన అనేవి రెగ్యులర్‌గా వింటూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో నైపుణ్య గణన, స్కిల్ సెన్సెస్ అనే ఒక ప్రోగ్రామ్‌ని తీసుకొనొస్తుంది. ఈరోజు మన వీడియోలో ఈ నైపుణ్య గణన అంటే ఏంటి? దీన్ని ఎలా నిర్వహిస్తారు? దీనివల్ల మనకేంటి ఉపయోగం అనేది ఒకసారి చర్చిద్దాం. బిఫోర్ దట్ నా ఛానల్‌లో రెగ్యులర్‌గా వీడియోలు చూస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది నా వీడియోస్‌ని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, సో షేర్ చేయట్లేదు. సో ప్లీజ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఖచ్చితంగా నాకు కొద్దిగా ప్రోత్సాహాన్ని, ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. దీనివల్ల కొత్త కొత్త కంటెంట్ని మీకోసం నేను తీసుకురావడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నార్మల్గా ప్రతి ఒక్కరూ బ్రతకడానికి, డబ్బు సంపాదించడానికి ఏదో ఒక వర్క్, ఒక అగ్రికల్చర్ అనో, ఒక బిజినెస్ అనో, కుల వృత్తులను, ఒక డ్రైవర్ జాబ్ అనో, మెకానిక్ అనో, పెయింటింగ్ వర్క్ అనో, ఏదో ఒక వర్క్ అనేది ఒక స్కిల్ అనేది బేస్ చేసుకొని వర్క్ చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళైతే ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనో, ఐటీ ఫీల్డ్లోనో, ఒక హెల్త్ కేర్, లైఫ్ సైన్స్, ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లాంటి ఫీల్డ్లలో, అలాంటి ఆర్గనైజేషన్స్లో ఏదో ఒక స్కిల్ అనేది బేస్ చేసుకొని అక్కడ జాబ్స్ చేస్తూ ఉంటారు. సో ఈ స్కిల్ సెన్సెస్ అనే ప్రోగ్రాం వల్ల ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ చేసే ఈ స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన ప్రోగ్రాం వల్ల మనకు అడిషనల్గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, కొత్తగా అడిషనల్ ఆపర్చునిటీస్ ఎలాంటివి మనకు అందుబాటులోకి వస్తాయా అనేది మనం చర్చిస్తే, అదేవిధంగా ఇలాంటి నైపుణ్య గణన స్కిల్ ప్రోగ్రామ్ అనేది మార్కెట్లో ఎక్కడ అందుబాటులో లేదా, ఇది కొత్తగా చేస్తున్నారా అంటే, ఈ మన నార్మల్గా చదువుకున్న వాళ్ళందరికీ కూడా లింక్డ్ఇన్ అని, ఇండీడ్ అని, నౌకరీ అని, గ్లాస్ డోర్ అని ఇలాంటి అప్లికేషన్స్ అనేది చాలా అందుబాటులోనే ఉన్నాయి. సో ఈ అప్లికేషన్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు చదువుకున్న వాళ్ళందరూ అంటే, అందులో మన మన డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేసుకుంటాం. అందులో మన పేరేంటి, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మన ప్రిఫరెన్సెస్ ఏంటి, ఎలాంటి ఫీల్డ్లో మనం వర్క్ చేయాలనుకుంటాం అనేది కూడా ప్రతిదీ మనం అక్కడ అప్డేట్ చేసుకుంటాము. అదేవిధంగా ఆయా అప్లికేషన్స్ అనేది మనకు మన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఎక్కడ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనము జాబ్స్ అప్లై చేసుకుంటాము, ఇంటర్వ్యూ ఇస్తాము, అదేవిధంగా మనము జాబ్స్ అనేది పొందుతూ ఉంటాం. సో ఇది చదువుకున్న వాళ్ళందరికీ కూడా, ఎడ్యుకేటెడ్ కూడా చాలా ఫెమిలియర్. సో కానీ ఇది చదువుకున్న వాళ్ళు కాకుండా మిగతా ఫీల్డ్ అంటే ఏదైనా ఓన్గా జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, బిజినెస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళకి ఇది పెద్దగా ఉపయోగం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా ఉపయోగించుకోవట్లేదు. సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమే ఈ నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ అనేది ఉద్దేశం. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ నైపుణ్య గణన ప్రోగ్రాం ద్వారా ఒక అప్లికేషన్స్ అనేది అయితే బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరికీ సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో దీనిలో భాగంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే అనేది, ఈ స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన అనేది త్వరలో చేపడుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నింటినీ ప్రతి ఒక్కరి ద్వారా 20 సంవత్సరాల నుంచి ఒక 65 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఫీల్డ్లోనే కానీ, అగ్రికల్చర్ కానీ, బిజినెస్ కానీ, కుల వృత్తులు కానీ, ఎటువంటిదైనా కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకొని ఈ అప్లికేషన్స్లో అనేది అప్డేట్ చేస్తుంది. సో వన్స్ అప్డేట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏమన్నా మనకు అడిషనల్గా ఆల్రెడీ జాబ్ చేస్తున్న, ఏదైనా స్కిల్ పైన వర్క్ చేసుకున్న వాళ్ళకి కొత్తగా జాబ్స్ ప్రొవైడ్ చేస్తుందా, జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేస్తుందా, ఏంటి ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అంటే, ఈ ప్రోగ్రామ్ వన్స్ ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఈ స్కిల్ని బేస్ చేసుకుని ఆల్రెడీ వర్క్ చేసుకున్న వాళ్ళకి మార్కెట్లో అడిషనల్గా ఇంకా ఎటువంటి కొత్త స్కిల్స్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి జాబ్స్ అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళకి లైక్ కుల వృత్తులు లాంటి వాళ్ళు ఎలాంటి టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి కొత్త కొత్త ఎక్విప్మెంట్లు ఉన్నాయనేది కూడా వాళ్ళకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఎటువంటి స్కిల్స్ లేకుండా జస్ట్ ఒక ఎడ్యుకేషన్ మాత్రమే కంప్లీట్ చేసుకొని, ఎటువంటి స్కిల్స్ లేకుండా జాబ్స్ లేని వాళ్ళకి, నిరుద్యోగులకి వాళ్ళ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఎలాంటి స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అనే ఉద్దేశానికి సంబంధించి ఇవన్నీ కూడా వన్స్ ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా కండక్ట్ చేయడానికి వీలుంటుంది. అందులో మనకు ఖచ్చితంగా ఎలాంటి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఎలాంటి కొత్త స్కిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, కొత్త ఎక్విప్మెంట్ ఏంటి, కొత్త టెక్నాలజీ ఏంటి,
అన్ఎంప్లాయిడ్స్కి కొత్త ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ అందుబాటులో ఉంటాయి అనేది కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క మొదటి ఉద్దేశం. అంతేకాకుండా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆర్గనైజేషన్స్, ఎవరైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ వాళ్ళందరికీ కూడా ఒక తాటిపైకి తీసుకుని వచ్చి ఈ స్కిల్ బేస్ చేసుకున్న ఎలాంటి స్కిల్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనేది కూడా మనకు ఈ ప్రోగ్రాం ద్వారా మనకు ఏదైనా స్కిల్ బేస్ చేసుకున్న ఎంప్లాయీస్ని ఆయా కంపెనీలకి రెఫర్ చేయడం కానీ అక్కడ ఆపర్చునిటీస్ పొందేలాగా హెల్ప్ చేయడానికి కానీ చేసే ఉద్దేశమే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఫైనల్లీ ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే అందరినీ, అంటే అన్ని స్కిల్స్ని అదేవిధంగా స్కిల్స్ బేస్ చేసుకుని జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న ఎంప్లాయీస్ని అదేవిధంగా సెల్ఫ్ జాబ్ చేసుకుని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకుని వచ్చి వీళ్ళందరినీ కూడా ఒక స్కిల్ని ఐడెంటిఫై చేయడం అయితేనేమి, అదేవిధంగా ఆ స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఆ స్కిల్కి సంబంధించి మార్కెట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అదేవిధంగా ఆ జాబ్ ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా ఒక తాటిపైకి తీసుకుని వచ్చి అందరికీ ఈ స్కిల్ బేస్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ప్రొవైడ్ చేయాలనేది యొక్క ఈ నైపుణ్య గణన యొక్క ఉద్దేశం. సో ఫైనల్గా చూడాలి, ఈ ప్రోగ్రామ్ అనేది నాట్ ఓన్లీ జస్ట్ నైపుణ్య గణన, జస్ట్ ఒక స్కిల్స్ని ఐడెంటిఫై చేసి ఒక ప్లాట్ఫామ్లో ఒక అప్లికేషన్లోకి తీసుకురావడమే కాదు, గవర్నమెంట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్, మన బడ్జెట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈ ప్రోగ్రామ్కి పెడుతుంది, ఎలాంటి ఎక్విప్మెంట్ కానీ సెల్ఫ్ జాబ్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్, ఎలాంటి టెక్నాలజీని తీసుకురావడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, అన్ఎంప్లాయీస్కి ఎలాంటి జాబ్స్ ప్రొవైడ్ లాగా హెల్ప్ చేస్తుంది, ఆల్రెడీ స్కిల్ బేస్ వర్క్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ని పొందేలా హెల్ప్ చేస్తుంది అనేది, గవర్నమెంట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.